దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రాండి, దీన్ని నీతిని ఏమిటంట, నీవు యవ్వనపు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును సంపాదించుకున్నటకు ప్రయాసపడు. నీతిని, ప్రేమను, విశ్వాసమును సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. మనం అట్లాంటి దానిలోకి ప్రయాసపడడం, వ్యర్థమైన దానిలోకే ఎక్కువ ప్రయాసపడతాం. ఒకరి మీదకి పోవడం దాంట్లో ప్రయాసపడతాం. వ్యర్థాన్ని చూడటం కోసం ప్రయాసపడతాం, వ్యర్థ పనులు చేయడం కోసం ప్రయాసపడతాం. కానీ నీతిని అదొకటి కాదమ్మా, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. నీతిని, ప్రేమను, విశ్వాసమును, ఈ మూడు మనిషికి చాలా అవసరం. ఈ మన దగ్గర ఉన్నాయో లేదని ఎలా తెలుస్తుంది? దేవునికి ఎలాగా తెలుస్తుంది? దేవునికి తెలుసా? ఎట్లా తెలుస్తుంది? మన క్రియలను బట్టి, ప్రవర్తనను బట్టి, ఇంకా విశ్వాసం బట్టి, ఇంకా వీటినన్నిటిని బట్టి దేవునికి తెలుస్తుంది. కానీ బైబిల్లో ఎట్లుందో చూద్దాం. ఆయనకి ఎట్లా తెలుస్తుందో మనం బైబిల్లో చూస్తాం. 1వ దినవృత్తాంతములు 28. దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనమును చూద్దాము. దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనం. సొలొమోనా, 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. బోలేసు మహారాజుకి ఎక్కడంట? నువ్వు చెప్పింది ఏమేమంట? అందరి హృదయములను పరిశోధించువాడు ఆయన. నా ఆలోచన విధి కదా, నా ప్రవర్తన విధి కదా. నేను ఇలాగ చేస్తుంటే ఏం దేవుడు చూస్తున్నాడా? నేను ఇలాగ మాట్లాడుతుంటే దేవుడు చూస్తున్నాడా? నేను ఇలాంటి పనులు చేస్తుంటే దేవుడు ఏమన్నా చూస్తున్నాడా? చూడలేదు కదా అని నువ్వు అనుకొని, నేను అనుకొని ప్రవర్తిస్తే ఎట్లుంటుంది? మనం అక్కడ ఎక్కిపోతాం. దేవుడు ఏం చేస్తున్నాడట? సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి ఒక దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా, మనస్పూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన వేళల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన నిన్ను నిత్యముగా దోచివేయను. నీ హృదయములను చూస్తున్నాడు, నీ ఆలోచనలను చూస్తున్నాడు, నీ మాటను చూస్తున్నాడు, నీ ప్రవర్తనను కూడా చూస్తున్నాడు. ఇవన్నీ నీవు ఒక క్రమంలో ఉన్నావనుకో,
దీనికి తగ్గ ప్రతిఫలం వస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుంది. ఏమంటున్నాడు? ఇస్తానంటున్నాడా? చేస్తానంటున్నాడా? ఏమంటున్నాడు ఆయన? నేను నీకు తోడుగా ఉంటాను. అదే అంటున్నాడా? అదేనా అనేది? ఆయన అంటున్నాడు, ఇస్సాకు యాకోబుకు యాకోబును ఆశీర్వదించి పోయిన తర్వాత యాకోబు వస్తాడు ఇస్సాకు దగ్గరికి. నన్ను దీవించు నాయనా అంటే, లేదు లేదు నాయనా, నిన్ను దీవించడానికి నా దగ్గర ఒక్క ఆశీర్వాదం కూడా లేదంటున్నాడు. నిన్ను దీవించడానికి నా దగ్గర ఒక్క ఆశీర్వాదం కూడా లేదు. అన్నీ నేను ఇచ్చేసాను, అన్నీ పోగొట్టుకున్నాను. ఇంకా నీకు నేను ఇచ్చేదానికి ఒక్కటి కూడా నా దగ్గర లేదు అంటున్నాడు. ఎవరు? యా తండ్రి ఇస్సాకు ఎవరితో చెప్తున్నాడు? యాకోబుతో చెప్తున్నాడు కదా. ఒక్క ఆశీర్వాదాలు లేవంట. కానీ దేవుని దగ్గర లేవా? అది ఎవరికి ఇస్తాడు? ఏసావుకి ఇచ్చాడు. యేసు మహారాజుకి చెప్పమ్మా. ఇస్సాకు ఎవరు? బాగా ఆలోచన చేయి. యేసు మహారాజుకి యాకోబుకు దీవెనలన్నీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత యాకోబు వస్తాడు. యాకోబు వచ్చి, నాయనా ఇది వరకే నీ మాత్రమే వచ్చి నాకు ఆహారము కడుపు నిండా పెడితే, మాంసము అన్నము పెడితే నేను అతన్ని దీవించి పంపించాను. తండ్రి నా దగ్గర ఇంకా ఆశీర్వాదములు ఒక్కటి కూడా లేవని ఇస్సాకు చెప్తాడు. ఎవరితో? యాకోబుతో చెప్తాడు. యాకోబు అప్పుడు ఏమంటాడు తెలుసా? ఏమన్నా తెలియదు. అది యాకోబు ఏమంటాడు? నాయనా ఒక్క దీవెన కూడా లేదా నీ దగ్గర అంటాడు. నా దగ్గర ఒక్కటి కూడా లేదు నాయన అంటాడు. ఎవరు? ఇస్సాకు. ఎందుకంటే అతను మన మాదిరి మనుషుడే కనుక, దేవుని ఒక శిశువులలో ఒక శిశువుడు అనుకున్నాం. అలాగా మన మాదిరి మనిషి కాబట్టి ఉన్నటువంటి పోగొట్టుకున్నాడు. అదే యేసు ప్రభు అయితే ఏమి ఇస్తానంటున్నాడు? చెప్పాలి. నీకు ఏమైనా తెలిసిందే చెప్పాలి. యేసు ప్రభు ఏమిచ్చాడు? ఏముండేవంట ఆయన దగ్గర? అలాగనే 2వ దినవృత్తాంతములు 1వ వచనం 7వ వచనము చూద్దాం. 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 7వ వచనం. సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు ఇవ్వకూడదునో దాని అడుగుమని సెలవీయవగా. యేసు మహారాజుకే ఏమంటున్నాడు ఇక్కడ? నేను నీకు ఏమి ఇవ్వకూడనో దాన్ని నీవు అడుగంటున్నాడు. ఏమంట? ఏ ఒక్కటి కూడా ఆయన దగ్గర లేకోకుండా లేదు, అన్నీ ఉన్నాయి. ఏమడిగినా యేసు మహారాజుకి. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యకూడదునో దాన్ని అడుగుమని సెలవై. అడుగుమంటున్నాడు. నీకు ఏమి కావాలా అడుగు. సంతానం కావాలా అడుగు. నీ అప్పుల బాధల నుండి విముక్తి కావాలా అడుగు. నీ కుటుంబం సమస్యల నుండి విముక్తి కావాలా అడుగు. నీ భర్తతో నీకు విముక్తి కావాలా, నీ భార్యతో విముక్తి కావాలా, నీ పిల్లలతో నీకు సంతోషం లేదా అడుగు. లేక నీ ఉద్యోగం చేసే కాడ నీకు సంతోషం లేదా అడుగు. నీకు ఉద్యోగం లేదా అడుగు. సంతానం లేదా అడుగు. నీకు ఏది కొదవ ఉన్నదో అది అడుగు. ఇక్కడ ఈ వచనములో ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యకూడనో ప్రతి ఒక్కటి ఏదన్నా కోరుకోను. ఏమి ఇయ్యకూడనో
మనసులో ఏముందో నువ్వు ఏదడిగినా కూడా ఇస్తానంటున్నాడు దేవుడు కదా. ఎంత గొప్ప మాట, ఎంత అమూల్యమైన దేవుడు. ఏమడిగినా కూడా కాదనే దేవుడు కాదు. నీకు ఏదడిగినా కూడా ఇచ్చే దేవుడు. ఏదడిగినా కూడా లేదనేవాడు కాదు. ఏదడిగినా కూడా ఇది నా వల్ల కాదని ఎనికి తప్పకుండా వాడు కాదు. ఏది అడిగితే అది నీకు ఇస్తాను, నువ్వు అడుగు. నేను నీకు ఏది ఇయ్యకూరువో అది అడుగు, నేను ఇస్తాను. అదే మానవులైతే నా దగ్గర ఒక్కటి కూడా కాలేదు, ఏమీ కూడా కాలేదట. అదే మనమైతే మన ఇంట్లో అన్నీ ఉంటాయి. బంగారం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, ధాన్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అమ్మమ్మ నీ దండయమ్మ పెళ్ళికి పోయి ఇస్తానంటే నేను ఈయన ఉండాలి, కానీ మీరు వాళ్ళు డబ్బులు ఉంటాయి. అమ్మ ఇబ్బంది పడిందమ్మా, అది ఒక 2000 నా దగ్గర ఆడదు, నేనే లేక తనకలాడదు అంటే నీ క్యాటర్ తెచ్చిస్తావు. ఇలా అంటారా లేదా అమ్మ? ఖచ్చితంగా ఇంట్లో పాచిపై అవతల గోడ అవతల పాడేనైనా పాడేస్తాం, కానీ ఎవరినో వస్తే పెడతామా? అది మన పద్ధతి, మన ఆలోచన విధానము అది. కానీ దేవుడి విధానం ఎట్లుంది? ఏదైనా అడుగు నీకు నేను ఇస్తాను అంటున్నాడు. నీకు ఇష్టం వచ్చినది అడుగు, నేను ఇస్తాను. ఏదైనా కానీ నేను ఇస్తాను అంటాను. అది దేవుడిలో ఉండే గొప్పతనము, మనలో ఉండే దురుద్దేశం కదా. మానవుల్లో ఉండే దురుద్దేశం ఇది, దేవుళ్ళలో ఉండే గొప్పదనము. యేసు మహారాజుకి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాడు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, కనికరము కలిగిన తండ్రి, జాలి కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనములు, స్తోత్రములు నాయన. నమస్కారములు, కృతజ్ఞతాస్తుతులు, ప్రణతలు చెల్లించున్నాను ప్రభా. దయతో కనికరించినారు, కృపతో కనికరించినారు నాయన. ఇంతవరకు నీకు మాటలను మరుగుపరుచుకొని ప్రభా నాయన, నీ దయ చూపించి, నీ కనికరమును చూపించి నాయన, కార్యక్రమం అంతా ప్రారంభము నుండి నాయన, ఆరాధన కార్యక్రమం అంతా బలముగా ఘనముగా మీరు జరిపించుకున్న విధానం బట్టి తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సైన్యములకు అధిపతి అయిన